శ్రీ కర్ణామ సంవత్సరానికి సంబంధించి కన్యా రాశి. ఆదాయం 11, వ్యయం 8, గౌరవం 5, అగౌరవం 4. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో చేస్తున్న కృషికి సాధారణ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఊరట లభిస్తుంది. లగ్న ద్వితీయ రాశుల్లో శనిగ్రహ సంచారం, తృతీయ చతుర్థ స్థానాల్లో రాహుగ్రహ సంచారం, పంచమ, సప్తమ, అష్టమ రాశుల్లో గురుగ్రహ సంచారం, నవమ, దశమ రాశుల్లో కేతుగ్రహ సంచారం ప్రధాన ఫలితాలను శాసిస్తున్నాయి. అమ్మవలసిన ఆస్తులు అమ్మలేరు, కొనుగోలు చేయవలసిన ఆస్తులను కొనుగోలు చేయలేరు. మారుతున్న సమాజ పరిస్థితులు మీ మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభం కొంత అగ్ని పరీక్షా కాలంగానే ఉంటుంది. పిల్లల చదువుల గురించి, ఇంటి అవసరాల కొరకు, శుభకార్యాల కొరకు రుణాలు చేయవలసి వస్తుంది. వడ్డీని సక్రమంగానే చెల్లించగలుగుతారు. గతంలో పెట్టుబడి పెట్టిన సొమ్ము యథాతథంగా తిరిగి వస్తుంది. లాభాలు రావు. లాభాలు రాకపోయినా పెట్టిన సొమ్ము వచ్చినందుకు సంతోషపడతారు. పన్నులు వసూలు చేసే అధికారుల వలన తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. బిడ్డల కాపురాలు సరిదిద్దడానికి శ్రమిస్తారు. ధనం కూడా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు సంబంధం లేనటువంటి చిల్లర మల్లర సమస్యలు ఇబ్బంది పడతాయి. తక్కువ స్థాయి వ్యక్తులతో కలిసి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారం మాత్రం కలిసి రాదు. ఈ విషయం గుర్తుంచుకోండి. పోటీ పరీక్షల్లో ఎంత శ్రమించినా అనుకూలమైన ఫలితాలు రావు. విద్యార్థులకు అధ్యాపకుల వల్లనే నష్టం కలుగుతుంది. నిరాశ నిస్పృహకు దూరంగా దృఢచిత్తం కలిగి ఉంటారు. సమస్యలను ఎదుర్కోవడానికి సన్నద్ధమై ఉంటారు. అంగట్లో అమ్మకానికి అన్నీ ఉన్నాయి, కొనడానికి మన దగ్గరే డబ్బు లేదని వాస్తవాన్ని గ్రహిస్తారు. ఈ అవినీతి ప్రపంచంలో ధనంతో కాని పని లేదని గ్రహిస్తారు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలకు కూడా ధనాన్ని వెచ్చించవలసిన దుస్థితి సమాజంలో ఏర్పడిందని బాధపడతారు. నైవేద్యం లేకపోతే న్యాయం, ధర్మం కూడా మూగపోయి నోరు తెరవని తెలుసుకుంటారు. పెద్దలు చెప్పినటువంటి నీతి సూత్రాలు, ధర్మ సూత్రాలు పాటించినందుకు తగిన శాస్తి జరిగిందని మీకు మీరే తిట్టుకొని సరిపెట్టుకుంటారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూళ్ళు, విద్యాలయాలు లాభాల బాటలో నడుస్తాయి. అయితే మీ ఇన్స్టిట్యూట్కి సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. దేవుడి పేరు మీద చందాలు వసూలు చేసి సొంతాన్ని దాచుకునే ఆధ్యాత్మిక ప్రబుద్ధుల విషయాలు మీకు తెలుస్తాయి. హిందూ ధర్మశాస్త్రాన్ని కాటాల వేసి అమ్ముకుంటున్న వీళ్ళ భాగవతం మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఇది సంచలనం అవుతుంది. అటవీ సంపద వల్ల లాభపడతారు. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. వాణిజ్య పంటలు పండించే రైతులు లాభాలు వస్తాయి. అధికారం లేనటువంటి గౌరవప్రదమైన పదవి లభిస్తుంది. ఈ పదవి వల్ల నలుగురికి సహాయం చేసే అవకాశం ఉంటుంది. సద్వినియోగం చేసుకోగలుగుతారు. కొంతమంది జీవితాలను నిలబెట్టగలుగుతారు. ఉద్యోగాల పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు మీ వల్ల మేలు జరుగుతుంది. యోగా, మెడిటేషన్, ఫిజియోథెరపీ, వ్యాయామశాలలు మొదలైనవి నెలకొల్పుతారు. అవి కొద్ది గొప్ప లాభాల బాటలోనే పయనిస్తాయి. అందరూ చేసే వ్యాపారాల్లో మీకు లాభాలు తక్కువగా ఉంటాయి. ఎవరు శ్రద్ధ చూపించని వ్యాపారాల్లో మీకు అధికమైన లాభాలు వస్తాయి. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. సమాజ సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒక క్రమ పద్ధతిలో వచ్చినటువంటి విరాళాలను ఖర్చు పెడుతూ బాల కార్మికులు, వికలాంగులు, వృద్ధులు, స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. మీరు చేసే ఈ సేవా కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అధికారులను, రాజకీయ నాయకులను ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తారు. ఒక స్త్రీతో మీకు గల అనుబంధాన్ని సమాజం వక్రీకరిస్తుంది. ఇది మీ మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతుంది. ఒక స్త్రీకి పురుషుడు తోడుగా ఉండటం తప్పు ఎలా అవుతుందో మీ అంతరాత్మ సాక్షికి కూడా అర్థం కాదు. మీ పేరు ప్రఖ్యాతలు చూసి సహించలేక మీ శత్రువర్గం ఈ రకమైనటువంటి దుష్ప్రచారానికి పూనుకుంటుంది. మనసులో కోపాన్ని దాచుకొని సమయం కోసం వేచి ఉంటారు. ఏమరపాటుగా ఉండి మీరు మాట్లాడిన మాటలకు, లేక విందు వినోదాల్లో ఉండి మీరన్న మాటలకు ఎన్నో పెడతాలు వస్తాయి. మీకు లేని ఉద్దేశాన్ని ఆపాదించడానికి కొందరు ప్రయత్నిస్తారు. జన్మరాశిలో ద్వితీయంలో శని నడుస్తున్నాడు కనుక మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. మీ వైపు నుంచి తప్పు దొరికితే మిమ్మల్ని కబళించాలని, అపఖ్యాతి పాలు చేయాలని చాలామంది కనిపెట్టుకుని ఉన్నారన్న విషయాన్ని గ్రహించండి. మానసిక ఒత్తిడి భరించలేక మీకు ఇష్టం లేని విషయాలు మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. ఆపదలో ఉన్న స్నేహితుడికి అప్పు చేసి సహాయపడతారు. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తి, వ్యాపారం బాగుంటుంది. పసుపు కొమ్ముల వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. సహోదరి వర్గం
మనస్ఫూర్తిగా కాకపోయినా ఎంతో కొంత అండగా నిలుస్తారు. ఆర్థిక సాయం కూడా చేస్తారు. తల్లిదండ్రుల కోరిక మేరకు కొన్ని ఇంటి పనులు నెరవేరుస్తారు. ఎన్ని పూజలు చేసినా తల్లిదండ్రులను మించిన దైవాలు లేరని మీ భావన. బంధువర్గం ద్వారా మీ తండ్రిని లేక సమానమైన వారికి జరిగిన అన్యాయాన్ని బలప్రయోగంతో సరిదిద్దుతారు. పౌల్ట్రీ ఫాములు, పాల వ్యాపారం, పిండి వంటల వ్యాపారం, క్యాటరింగ్ వ్యాపారాలు లాభిస్తాయి. సరి అయినటువంటి సేవకాజనం లేక లాభాలు వచ్చే కొన్ని వ్యాపారాలను చేయలేరు. ప్రతి విషయంలోనూ నమ్మకస్తులు కానటువంటి వ్యక్తులు తారసపడటం వలన నమ్మకస్తులైన వ్యక్తులు దొరకక ఇబ్బంది పడతారు. పోటీ పరీక్షలు, గ్రూప్స్కి, సివిల్ సర్వీస్కి ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సర ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి నూతన అవకాశాలు వస్తాయి. ట్యూషన్లు చెప్పేవారికి డిమాండ్ పెరుగుతుంది. ధనం సంపాదించడం కోసం ఆర్నిసలు కృషి చేస్తారు. ఎప్పుడూ పడనంత శ్రమపడతారు. శ్రమకు ఫలితం 3 అంతులు వస్తుంది. చేతికి వచ్చిన ధనం సద్వినియోగం అవుతుంది. మెల్లిమెల్లిగా బాధ్యతలు, రుణాలు తీర్చేస్తారు. కఠినమైన కాలాన్ని అధిరోహించడానికి ఓ వింత అనుభూతిని పొందుతారు. ఇంట్లో మరొకరి సంపాదన ప్రారంభం కావడం మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వారానికి ఒకసారైనా అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. ఇందువల్ల రేడియేషన్ ఎఫెక్ట్కి దూరంగా ఉండవచ్చు. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఇవి ఎంతో విలువైనవని చెప్పని గ్రహించండి.